ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం అండి, నా పేరు రమణ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మన ఫొటోస్ని ఒక కార్టూన్ ఫోటోగా ఏ విధంగా చేయాలో మీకు నేను నేర్పించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా మీరు చేసేయచ్చు ఈ యాప్తో. అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళు పంపించేటి మనం చదవడమే కాదు, మన కార్టూన్స్ కూడా ఇతరులు చదవాలి, లైక్ ఇవ్వాలి, ఫేస్బుక్ ట్విట్టర్లలో పోస్ట్ చేస్తారు, లైకుల మీద లైకులు రావాలి. ఫ్రెండ్స్, సో చాలా సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే అది నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే మీరు దీనికోసం కామిక్స్ అండ్ కార్టూన్ మేకర్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ ఒక లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఇక ఓపెన్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఓపెన్ అయిన తర్వాత. గ్యాలరీ, కెమెరా, మల్టీ అనేసి. మల్టీ అంటే 3-4 ఫోటోలు ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు. గ్యాలరీ అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసిన ఫొటోస్. కెమెరా అంటే ప్రస్తుతం ఏదైనా ఫోటో తీసుకో. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ గ్యాలరీలో అయితే ఒక ఫోటోని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మల్టీయే చూపిస్తున్నాను. సో మల్టీ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏ విధంగా కావాలి అనేది ఇక్కడ ఫొటోస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అనేది ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో బాగుంది కదా, ఎన్ని ఫోటోలు అయినా సరే మనం మార్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సో ఎటువైపు కావాలి ఇక్కడ మనకి ఫింగర్తో చూపిస్తుంది. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు కావాలని క్రాప్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను అదే విధంగా ఉంచుతున్నాను. డన్ పైన క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కామిక్ అనేసి, ఫ్లో అనేసి, స్టాంప్ అనేసి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, మన ఫోటో అనేది మారిపోతుంది. చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. కార్టూన్ మీద మన ఫోటో అనేది ఎంతో చక్కగా ఉంది చూడడానికి. ఫ్రెండ్స్, ఒక క్లిక్తోనే మనం ఇంత చక్కగా మనం మార్చేసుకోవచ్చు. కావాలంటే సెట్టింగ్స్ కావాలంటే బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము సెట్టింగ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడము, డిక్రీజ్ చేసుకోవడము చేయొచ్చు. మనకు కనుక ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ నచ్చకపోతే ఇవి వాడచ్చు. సో చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక ఓకే చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ వేసుకోవచ్చు, లేదా స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్. టెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు కావాలనుకున్నది ఇక్కడ ఏ విధంగా కావాలనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఈ ఫస్ట్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ టైప్ చేయాలి. సో టెస్ట్ పర్పసే కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, హలో అనేది ఇక్కడ వచ్చింది. ఇక దీన్ని తీసుకొని మనం చేతితో ఎటు కావాలంటే అటు ప్లేస్ చేయొచ్చు. కావాలంటే సైజ్ని కూడా మనము ఇంక్రీజ్ చేయొచ్చు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక ప్లేస్ అయిన తర్వాత పైన అప్లై పైన క్లిక్ చేస్తే అది ఫోటో పైకి వస్తుంది. అలానే ఇక్కడ మనం స్టిక్కర్స్ని కూడా తీసుకొని ఏదన్నా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న చాలా వాటిని మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్టిక్కర్ అనేది కూడా ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఒకవేళ స్టిక్కర్ అనేది అవసరం లేదనుకుంటే పైన టిన్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అప్లై. సో ఒకటి అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక రెండో దాని దగ్గరికి వెళ్దాము. సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే ఒకటి అయిపోతుంది. ఇప్పుడు రెండో బ్లాక్గా ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్లయితే మరొక ఫోటో అనేది మనం ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మరొక ఫోటోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో డన్ పైన క్లిక్ చేస్తున్నాను. విధంగా వస్తుంది. ఆల్రెడీ మనం సెట్ చేసాం కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ అది నచ్చినట్లయితే వేరేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏది బాగా అనిపిస్తుందంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా చక్కగా కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఈ ఫోటోకి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అండ్ అందుకే ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఫ్లో అనే ఆప్షన్ని. ఇక టిక్ చేస్తున్నాను. ఇక టెక్స్ట్ కావాలంటే ఇక చూసాం కదా ఫ్రెండ్స్, విధంగా ఈ సెకండ్ది ఈసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఫన్నీగా రాస్తున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ సింగిల్ లైన్లో వచ్చింది కదా ఫ్రెండ్స్, డబల్ లైన్లో రావాలనుకున్నట్లయితే ఎంటర్ కనుక ప్రెస్ చేసినట్లయితే 2 లైన్స్లో కూడా మనకి వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా 2 లైన్స్లో వచ్చింది. ఇక సైజ్ అనేది మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓకే అయిన తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. హలో అన్నట్టయితే ఏంటి ఆ డ్రెస్సింగ్ స్టైల్, జస్ట్ ఫన్నీగా రాసాను ఫ్రెండ్స్, ఎవరిని నొప్పించడానికి కాదు. సో ఈ విధంగా మనము ఎట్లా కావాలంటే ఆ విధంగా మనం కార్టూన్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. మన ఫ్రెండ్స్ ఫొటోస్ ఎప్పుడు చాలా సరదాగా ఉంటాయి. అలాంటికి ఇలా కార్టూన్ లాగా చేసి ట్యాగ్స్ రాస్తే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చూస్తారు కదా వీడియో ఎంతో చక్కగా ఉంది అండ్ చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా కామిక్స్ చేసి ఒక ఆట ఆడుకోవచ్చు కదా, చాలా ఫన్గా థ్రిల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో గురించి, ఎందుకంటే అది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.